హలో ఐసెట్ ఆస్పరెంట్స్. రీసెంట్గా టీజీ ఐసెట్ 2025కి సంబంధించిన స్కోర్ కార్డ్ అండ్ ర్యాంక్ కార్డ్ రిలీజ్ కావడం జరిగింది. అందులో భాగంగా చాలామంది అభ్యర్థులు చాలా మంచి ర్యాంక్ సెక్యూర్ చేశారు. అందులో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, నాకు ఒక 8K ర్యాంక్ వచ్చింది, 6K ర్యాంక్, పలానా కేటగిరీకి చెందిన వాడిని, నాకు ఏదైనా ఒక యూనివర్సిటీలో సీట్ అలాట్ అవుతుందా కాదా అని ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ వీడియో అనేది ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ కట్ ఆఫ్ ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది. ఇందులో భాగంగా టాప్ యూనివర్సిటీలు చూసినట్టయితే ఫస్ట్ ఓయూ అండ్ జేఎన్టీయూ ఉంటాయి. ఇందులో దాదాపు సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఓయూ అండ్ జేఎన్టీయూ కేటగిరీ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసినట్టయితే ఓసీ వారికి అంటే జనరల్ వారికి మేల్లో చూసుకున్నట్టయితే 1 to 600 ర్యాంక్ లోపు ఎవరైతే సెక్యూర్ చేశారో వారికి ఓయూఆర్ జేఎన్టీయూ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ చూసినట్టయితే ఓపెన్ కేటగిరీలో 1 to 800 లోపు ఎవరైతే ర్యాంక్ సెక్యూర్ చేశారో వారికి కూడా ఓయూఆర్ జేఎన్టీయూలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీలో బీసీఏ కేటగిరీకి చెందిన వారైతే మేల్ 800 to 1800 మధ్యలో ర్యాంక్ ఎవరైతే సెక్యూర్ చేశారో, అంటే బిలో 1800 ర్యాంక్ ఎవరైతే సెక్యూర్ చేశారో వారికి కూడా ఓయూఆర్ జేఎన్టీలో సీట్ పొందే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే బీసీఏ ఫీమేల్ చూసుకున్నట్టయితే 1000 to 2400 అంటే 2400 బిలో ర్యాంక్ ఎవరైతే సెక్యూర్ చేశారో వారికి కూడా ఓయూఆర్ జేఎన్టీలో సీట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే బీసీబీ చూసుకున్నట్టయితే మేల్ బిలో 1400 ర్యాంక్ ఎవరైతే సెక్యూర్ చేశారో వారికి కూడా జేఎన్టీయూ ఆర్ ఓయూలో సీట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఫీమేల్ చూసుకున్నట్టయితే బిలో 2000 ఎవరైతే ర్యాంక్ సెక్యూర్ చేశారో వారు కూడా సీట్ పొందే అవకాశం ఉంటుంది. బీసీసీ చూసుకున్నట్టయితే మేల్ 2000 to 3200 అంటే బిలో 3200 ఎవరైతే ర్యాంక్ సెక్యూర్ చేశారో వారు కూడా బీసీసీ కేటగిరీలో సీట్ అలాట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ చూసినట్టయితే బీసీసీలో బిలో 2800 ర్యాంక్ ఎవరైతే సెక్యూర్ చేశారో వారికి కూడా జేఎన్టీయూ ఆర్ ఓయూలో సీట్ పొందే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ చూసుకున్నట్టయితే బిలో 1600 ర్యాంక్ ఎవరైతే సెక్యూర్ చేశారో వారికి కూడా బీసీడీ కేటగిరీలో ఓయూఆర్ జేఎన్టీయూలో సీట్ అలాట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ ఫీమేల్ చూసుకున్నట్టయితే బిలో 2200 ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీ చూసుకున్నట్టయితే మేల్ అయితే 2400 బిలో ఉండాలి ర్యాంక్. అలాగే ఫీమేల్ అయితే 2800 బిలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే మేల్ 3500 ర్యాంక్ బిలో ఉండాలి. అలాగే ఎస్సీ కేటగిరీలో ఫీమేల్ చూసుకున్నట్టయితే 3500 ర్యాంక్ బిలో ఉండాలి. అలాగే ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే మేల్ అయితే 4500 ర్యాంక్ బిలో ఉండాలి. అలాగే ఫీమేల్ అయితే ఎస్టీలో బిలో 6000 ర్యాంక్ ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే బిలో 1000 ర్యాంక్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ అయితే బిలో 1200 ర్యాంక్ ఉండాలి ఓయూఆర్ జేఎన్టీలో సీట్ పొందాలంటే. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చూసుకున్నట్టయితే బిలో 10,000 ర్యాంక్ ఉండాలి. అలాగే ఎన్సీసీ చూసుకున్నట్టయితే బిలో 7000 ర్యాంక్ అనేది సెక్యూర్ చేసి ఉండాలి. అలాగే స్పోర్ట్స్ కోటాలు చూసుకున్నట్టయితే బిలో 6000 ర్యాంక్ సెక్యూర్ చేసి ఉండాలి ఓయూఆర్ జేఎన్టీలో సీట్ పొందాలంటే. నెక్స్ట్ వచ్చేసి నిజాం కాలేజ్. ఇది ఓయూ పరిధిలోకి వస్తుంది. ఇది కూడా టాప్ కాలేజ్ కాబట్టి దీని ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ కూడా చూసినట్టయితే ఓసీ జనరల్ మేల్కి అయితే 400 to 1200 బిలో వచ్చిన వారికి సీట్ పొందే అవకాశం ఉంది. అలాగే ఫీమేల్కి అయితే బిలో 1500 ర్యాంక్ వస్తే ఇందులో ఛాన్స్ అనేది ఉంటుంది సీట్ పొందడానికి. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీలో బీసీఏ అయితే మేల్కి వచ్చేసి 2200 బిలో ఉంటేనే ఇందులో సీట్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే బీసీఏ ఫీమేల్ చూసినట్టయితే
బిలో 2800 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ చూసుకున్నట్టయితే ఇందులో మేల్కి బిలో 1500 ర్యాంక్ ఉండాలి ఇందులో సీట్ పొందాలనుకుంటే. అలాగే ఫీమేల్కి చూసుకున్నట్టయితే బిలో 2200 ర్యాంక్ అయితే ఎవరైతే సెక్యూర్ చేశారో నిజాం కాలేజ్లో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ ఈ కేటగిరీలో మేల్కి వచ్చేసి బిలో 3500 ఉండాలి ర్యాంక్. అలాగే ఫీమేల్ చూసుకున్నట్టయితే 4K ర్యాంక్ బిలో ఉంటేనే ఇందులో సీట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే బీసీడీ చూసుకున్నట్టయితే మేల్కి అయితే 1800, అలాగే ఫీమేల్కి అయితే 2500 బిలో ఉండాలి ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ ఇందులో మేల్ చూసుకున్నట్టయితే బిలో 2400 ఉండాలి. అలాగే ఫీమేల్కి వచ్చేసి బిలో 3K ర్యాంక్ అనేది ఉండాలి ఇందులో సీట్ పొందాలంటే. అలాగే ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే మేల్కి వచ్చేసి బిలో 4K, అలాగే ఫీమేల్కి అయితే బిలో 5500 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ ఇందులో మేల్కి వచ్చేసి బిలో 5K ఉండాలి. అలాగే ఫీమేల్కి వచ్చేసి 6500 ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్టయితే మేల్కి వచ్చేసి బిలో 1200 ఉండాలి. అలాగే ఫీమేల్కి వచ్చేసి బిలో 1500 ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చూసుకున్నట్టయితే 10,000 ప్లస్ ఉన్నా కానీ ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్కి అయితే బిలో 7K ఉండాలి. అలాగే స్పోర్ట్స్ కోటాలు చూసుకుంటే బిలో 6K ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కేయూ చూసుకున్నట్టయితే ఓసీ జనరల్ మేల్కి వచ్చేసి బిలో 1200 ఉండాలి ఇందులో సీట్ పొందాలంటే. అలాగే ఫీమేల్కి వచ్చేసి బిలో 1500 ఉండాలి. అదే బీసీఏ కేటగిరీకి చూసుకున్నట్టయితే మేల్కి వచ్చేసి 2300, అదే ఫీమేల్కి వచ్చేసి 2800. బీసీబీ కేటగిరీ చూసుకున్నట్టయితే మేల్కి వచ్చేసి బిలో 1600 ఉండాలి. అదే ఫీమేల్కి అయితే బిలో 2200 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ కేటగిరీ చూసుకున్నట్టయితే మేల్కి వచ్చేసి బిలో 3500 ఉండాలి. అదే ఫీమేల్కి వచ్చేసి బిలో 4K ఉండాలి. బీసీడీ చూసుకున్నట్టయితే మేల్కి వచ్చేసి బిలో 1800 ఉండాలి. అదే ఫీమేల్కి వచ్చేసి బిలో 2500 ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీ చూసుకున్నట్టయితే మేల్కి వచ్చేసి బిలో 2400 ఉండాలి. అదే ఫీమేల్కి వచ్చేసి బిలో 3K ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే మేల్కి వచ్చేసి బిలో 4500 ఉండాలి. అదే ఫీమేల్కి అయితే బిలో 6K ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే మేల్కి అయితే బిలో 5K ఉండాలి. ఫీమేల్కి అయితే బిలో 7K ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్టయితే బిలో 1200 ఉండాలి. అదే ఫీమేల్కి అయితే బిలో 1500 ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చూసుకున్నట్టయితే 10,000 ప్లస్ ఉన్నా కానీ పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ చూసుకున్నట్టయితే బిలో 7K ఉండాలి. అదే స్పోర్ట్స్కి అయితే బిలో 6500 ఉండాలి. వీడియో లెంత్ అవుతుందని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రేంజ్ డిస్ప్లే చేస్తా చూసుకోండి.